జనసేనకి ఆయు పుండికాయ లాంటి తూర్పుగోదావరి జిల్లా నుంచి వాళ్ళు వచ్చినటువంటి జన సైనికులందరికీ జన సైన్యంలో చేరేటటువంటి కాబోయే సైనికులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మనం ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటివరకు జరుగుతూ ఉన్నటువంటి పరిణామాల్లో గోదావరి జిల్లాల నుంచి పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాల నుంచి ఎవరినైతే మనం మద్దతు ప్రకటించి ఏ పార్టీకి అయితే మనం మద్దతు ప్రకటిస్తామో వారు సీఎం పీఠం మీద అధిరోహిస్తా ఉన్నారు, సీఎం పీఠం ఎక్కుతున్నారు. ఈసారి మనందరి ముందు ఉన్నటువంటి కర్తవ్యం మన గోదావరి జిల్లాలోనే పుట్టినటువంటి మహోన్నతమైనటువంటి మన నాయకులు పవన్ కళ్యాణ్ గారిని 2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మనం అమరావతి నగరంలో కూర్చోబెట్టాలని అనుకున్నప్పుడు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి తూర్పుగోదావరిలో ఉన్న 19 నియోజకవర్గాలు అలానే పశ్చిమ గోదావరి ఉన్నటువంటి 15 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గం కూడా తీరిపోకుండా ఒక్క నియోజకవర్గంలో కూడా మనం ఎక్కడా తగ్గినట్టు కనిపించకుండా మొట్టమొదటిసారిగా మనం చేసేటటువంటి స్వచ్ఛమైన పరిపాలన కోసం, సుపరిపాలన కోసం, అవినీతి లేని రాజకీయం కోసం మహోన్నతమైనటువంటి తన సినీ జీవితాన్ని వదులుకొని మనందరి కోసం ఎవరైతే గత 70 సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడాను ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడతనానికి గురై ఉన్నారో వారందరి తరఫున, అంటే జనసేన పార్టీ ఏ కులానికి సంబంధించిన కాదు, మనం ఒక కులానికి ఒక మతానికి సంబంధం లేకుండా ఎవరైతే గత 70 సంవత్సరాల నుంచి పాలిత వర్గాలుగా అంటే ఇప్పుడు పరిపాలించినటువంటి వర్గాల ఉన్నటువంటి వారందరికి కూడా వారందరి గొంతు వినిపించడం కోసం పుట్టిన పార్టీ జనసేన పార్టీ. అలాంటి జనసేన పార్టీ కోసం ఎంతో మహోన్నతమైనటువంటి జీవితాన్ని వదిలిపెట్టుకొని మనందరి కోసం వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారిని మనమందరం ప్రతి స్టేజ్లో కూడాను మనం తగ్గవలసిన చోట తగ్గి, అంటే ఇవాళ మనం పార్టీలో జాయిన్ అవుతున్నాం. అంతకుముందు పార్టీలో ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, 2014 నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, అలానే సార్ పెట్టినప్పుడు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందరం కూడా ఇవాళ ముందు వచ్చారు, వాళ్ళు వెనకొచ్చారు అనేటువంటి భావన లేకుండా, ఒక కులానికి సంబంధం లేకుండా, ఒక మతానికి సంబంధం లేకుండా, ఒక ప్రాంతానికి సంబంధం లేకుండా మన అందరం ఒక శిక్షణ పొందినటువంటి సైనికుల్లాగా మన అందరం కూడా పార్టీలో నడుచుకున్నప్పుడు మనం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మన 13 జిల్లాల్లో కూడాను దాదాపు మనం ఒక 120 సీట్లు క్యాప్చర్ చేసుకోవడానికి ఇవాళ ఈ రోజుకి అవకాశం ఉంది. అట్లాంటి అవకాశాన్ని మనం చిన్న తప్పులు చేసి ఇప్పుడు కూడా చేజార్చుకోవద్దు. పవన్ కళ్యాణ్ గారు ఎంత ఉన్నతమైనటువంటి ఆశయాలతో వచ్చారో జనరల్ సెక్రటరీ గారు చెప్పారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారి కోసం మనమందరం త్యాగం చేయటానికి, అంటే మనం ఎలాంటి ఎక్కడైనా సరే మనం తగ్గాల్సిన చోట తగ్గుకుంటా మనం అందరం కూడాను ఒక ఫ్యామిలీ. జనసేన అనేది ఒక పార్టీ కాదు, జనసేన అనేది ఒక కుటుంబం. ఆ కుటుంబంలో అన్నలు ఉంటారు, తమ్ముళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. అలాంటి వాళ్ళందరం కలిసి మెలిసి మనందరికీ మనందరికీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మనం అందరం కూడా ఎక్కడ పోయినా సరే మనం ఎక్కడ చిన్న చిన్న తప్పులు మాలాంటి వాళ్ళ చేత జరిగినప్పుడు మీరందరూ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనం ఎవరి కోసం పనిచేస్తున్నాం, ఆయన ఎవరి కోసం వచ్చారు, ఈ పార్టీని స్థాపించారు. అది ఒకసారి మన మైండ్లోకి వచ్చినప్పుడు మధ్యలో ఉన్నటువంటి నాయకులు చేసేటటువంటి చిన్న చిన్న తప్పులన్నీ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, మీరందరూ కూడాను డిసిప్లిన్ గా ఉండండి, చక్కగా మాట్లాడతారు. మీరు ఏమాత్రం అల్లరి చేస్తే మళ్ళీ ఇబ్బందులు ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.